కాసేపట్లో గాంధీ భవన్లో ఎంపీ అభ్యర్థులకు బీఫామ్స్ అందజేయనున్నారు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి. 14 మందికి బీఫామ్లు ఇవ్వనున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే గాంధీ భవన్ కు చేరుకుంటున్నారు ఎంపీ అభ్యర్థులు, నేతలు. మరో 3కి రేపు బీఫామ్స్ ఇస్తారని చెప్తున్నారు నేతలు. డీటెయిల్స్ తెలుసుకుందాం. గాంధీ భవన్ నుంచి రాజు మనతో జాయిన్ అవుతున్నారు. రాజు, కాంగ్రెస్ అభ్యర్థులకి బీఫామ్లు ఇస్తున్నారు, ఇంకో 3 సెగ్మెంట్లకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు, ఏంటి డీటెయిల్స్? ఎంపీ అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం బీఫామ్లను పంపింది. మరి కాసేపట్లో గాంధీ భవన్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్లు అందజేయనున్నారు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ నదీం జావేద్, అదేవిధంగా ఎమ్మెల్సీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి ప్రజెంట్ గాంధీ భవన్లో ఉన్నారు. వారితో పాటు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన 14 మందికి సంబంధించిన అభ్యర్థులు కూడా గాంధీ భవన్కు చేరుకుంటున్నారు. చామల్ కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థి నేరుగా ఆయన గాంధీ భవన్కి వచ్చారు. ఇక మిగతా సంబంధించిన అభ్యర్థులు వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ స్టాఫ్ను గాంధీ భవన్కు పంపారు బీఫామ్ల కోసం. ఇక మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఆయన నేరుగా బీఫామ్ తీసుకోవడానికి ఆయన వచ్చారు. వారి అందరినీ బీఫామ్ తీసుకోవడానికి వచ్చిన సభ్యులను కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించిన సిబ్బందిని కావచ్చు గాంధీ భవన్లో వారు కూర్చున్నారు. మరి కాసేపట్లో ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత బీఫామ్లు అందజేసే కార్యక్రమం మొదలు కాబోతుంది. ప్రజెంట్ తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఏఐసిసి అధిష్టానం ప్రకటించింది. ఇక 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్. అయితే ఈ 3 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను నిన్న మొన్న ఏఐసిసి మరోసారి కసరత్తు చేసింది. అభ్యర్థులను ఎవరు పెడితే బాగుంటుందనే దానిపైన కసరత్తు చేసింది. ఒకసారి బెంగళూరులో, తర్వాత ఢిల్లీలో ఆయా ఆశాభావాలు కావచ్చు, ఆయా నేతలతో సంప్రదింపులు జరిపింది. ప్రధానంగా ఖమ్మం టికెట్ విషయంలోనే పంచాయతీ ఇంకా తేలాల్సి ఉంది. ఖమ్మం సంబంధించిన టికెట్, ఎంపీ టికెట్ కోసం కీలక నేతలు 3 కీలక నేతలు పోటీ పడుతున్నారు. అక్కడి నుంచి బట్టి విక్రమార్క, అదేవిధంగా మరో 2 మంత్రులు పోటీ పడుతున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు వారు పోటీ పడుతున్నారు. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఆ టికెట్ కేటాయించాలని మొదటి నుంచి పట్టుబడుతున్నారు. అయితే ఎవరికి ఒకరికి ఇచ్చినా మిగతా 2 మంత్రులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనేది ఏఐసిసి కావచ్చు, మిగతా నేతలు కూడా చెప్తూ వస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులే కాకుండా మరో నేతకు అక్కడ టికెట్ ఇవ్వాలని అయితే ఏఐసిసి డిసైడ్ అయినట్లు తెలిసింది. అందులో భాగంగానే రామసాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామరెడ్డికి దాదాపు టికెట్ ఖాయమైనట్లు తెలిసింది. ఆయనకు ఓవరాల్గా నామినేషన్ దాఖలు చేసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. ఆయనే ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. దాంతోపాటు కరీంనగర్ సంబంధించిన అభ్యర్థిగా వెల్చాల రాజేందర్ రావును కూడా నామినేషన్ వేసుకోమని అధిష్టానం చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగానే ఆయన నిన్న పెద్ద ఎత్తున ర్యాలీతోనే ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఇక హైదరాబాద్ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా సమీరుల్లా పేరు దాదాపు ఖరారైనట్టు తెలిసింది. ఆయనే రేపు నామినేషన్ దాఖలు చేయడానికి ఆయన కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఈ 3 పెండింగ్ స్థానాలకు సంబంధించి ఏఐసిసి అనౌన్స్మెంట్ అయిన తర్వాత వారికి బీఫామ్లు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇప్పటివరకు ప్రకటించిన 14 మంది అభ్యర్థులకు బీఫామ్లు మరి కాసేపట్లో కాంగ్రెస్ నేతలు ఇన్ఛార్జి బీఫామ్లు అందజేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల 18 నుంచి 25 తారీఖు వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగబోతుంది కాబట్టి మరొక 2 రోజులే ఉంది. ఇప్పటికే వీళ్ళంతా ఫస్ట్ సెట్ కింద నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీఫామ్ సబ్మిట్ చేయాల్సిన ప్రక్రియ ఉంది కాబట్టి వారి పార్టీ తరఫున బీఫామ్లను రిటర్నింగ్ అధికారికి సమర్పించే కార్యక్రమం ఉంది కాబట్టి వాళ్ళు ఇవాళ బీఫామ్లు తీసుకోవడానికి వచ్చారు. రేపు మంచి రోజు ఉంది కాబట్టి రేపు చాలామంది నామినేషన్స్ వేసుకునే వాళ్ళు ఉంటే నామినేషన్ వేసుకుంటారు, బీఫామ్లు ఇచ్చేవారు ఉంటే మరో సెట్తో కలిపి బీఫామ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. బీఫామ్లు ఇచ్చే సమయంలో పార్టీ మిమ్మల్ని నమ్ముకొని మీ మీద నమ్మకం పెట్టుకొని మీకు పార్టీ అభ్యర్థిగా ప్రకటన చేసింది, బీఫామ్లు కూడా ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి మెజార్టీ ఎంపీ స్థానాలను, లోక్సభ సీట్లను గెలుపొందాలని భావిస్తుంది. ఏఐసిసి కూడా అన్ని సర్వేలను చేసి మీకు టికెట్ కన్ఫర్మ్ చేసింది కాబట్టి మీరు ఏఐసిసి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలి. ఇప్పటి వరకు ఎంత మేరకు పనిచేశారో ఎన్నికలు వచ్చే నెల 13వ తేదీన ఉన్నాయి కాబట్టి మీరు మరింత స్పీడప్గా నియోజకవర్గం నేతలతోనే కలుపుకొని పనిచేసి అదేవిధంగా ప్రతి బూత్ స్థాయి నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు నమోదయ్యేలాగా
పని చేసుకోవాలి, కోఆర్డినేషన్ చేసుకోవాలి, బాగా ప్రచారం చేసుకోవాలని కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన 14 మంది అభ్యర్థులకు బీఫామ్లు మరి కాసేపట్లో ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మిగిలిన 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఇవాళ రాత్రి లేకపోతే రేపు పొద్దున్న ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వాళ్ళకు కూడా రేపు గాంధీ భవన్కే పిలిచి వాళ్ళకు కూడా బీఫామ్లు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సౌజన్య.